అందరికీ నమస్కారం. సుందర విజ్ఞాన కేంద్రం తరఫున ఈరోజు మరో ముఖ్యమైనటువంటి అంశంతో మేము ముందుకొస్తున్నాం. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగనుంది. అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మె పిలుపునిచ్చాయి. దానికి మద్దతుగా రైతు సంఘాలు కూడా అందులో జాయిన్ అయ్యాయి. అదేవిధంగా ఇతర పార్టీలు, మిగతా సంఘాలు కూడా ఈ సమ్మెను బలపరుస్తున్నాయి. అసలు ఈ సమ్మె యొక్క అవసరం ఏమిటి, ఎందుకని చేస్తున్నారు అనేటువంటి అంశాల మీద కొంత సమాచారం ఆల్రెడీ మనకి పత్రికల్లో వచ్చింది. ముఖ్యంగా 4 లేబర్ బిల్లులను కలిపి కార్మిక కోడ్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సమగ్రమైనటువంటి చర్చ దాని మీద జరగలేదు. అందులో చాలా అంశాలు ఉన్నాయి. కార్మికులకు హాని చేసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించేటువంటి విధానాల్ని కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. వీటన్నిటికీ నిరసనగా కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చాయి. ఈ మొత్తం సమ్మెకు గల కారణాలు ఏమిటి అనేటువంటి అంశం మీద ఈరోజు మనం వెబినార్ నిర్వహించబోతున్నాము. ఆ వెబినార్లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ వీరయ్య గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అవి కామెంట్ సెక్షన్లో నమోదు చేయొచ్చు, వాటికి కూడా సమాధానాలు చెప్తారు. ఇప్పుడు వీరయ్య గారిని తమ ప్రసంగం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను సమ్మె చేయవలసిన ఆవశ్యకత ఏమిటి అనే అంశం మీద ప్రధానంగా ఫోకస్ చేస్తాను. పెట్టిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఏమిటి, ఏ డిమాండు, దాని లోతుపాతులు ఏమిటి, వాటి జోలికి వెళ్ళను. ఎందుకంటే ఇప్పటికే 3-4 మాసాల నుంచి ఈ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ముందు మే 20వ తేదీనే దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న భావోద్వేగాలు, పహల్గామ్ ఉగ్రవాద దాడి పర్యవసానాలు ఇవన్నీ గమనంలో పెట్టుకొని అన్ని ట్రేడ్ యూనియన్లు సమ్మె తేదీని మార్చారు. జూలై 9వ తేదీకి మార్చారు. కాబట్టి రెండవసారి కూడా ఆ విషయాల మీద క్యాంపెయిన్ మళ్ళీ జరిగింది. అందుకని ఇప్పటికే అందరికీ డిమాండ్స్, వివరాలు దృష్టిలో ఉంటాయి. అయితే కీలకమైన అంశం సమ్మె చేయవలసినటువంటి అవసరం ఏమిటి, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఇప్పుడు సరిగ్గా జూలై 9వ తేదీన అన్ని కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినాయి. నిన్న అంటే జూలై 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిన్ననే జీవోలు విడుదల చేసినాయి. ఆ జీవోల సారాంశం ఏమిటి? వివిధ వాణిజ్య సంస్థలు, వ్యాపార సంస్థల్లో 10 గంటల వరకు పని దినం పెట్టుకునేందుకు యాజమాన్యాలకు అవకాశం ఇస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు. దాంట్లోనే చెప్పారు 12 గంటల దాకా కూడా పెంచొచ్చు అని. అంటే 8 గంటల పని దినం ఉంటే రోజుకు 3 షిఫ్ట్లు ఉంటాయి 24 గంటల్లో. ఇప్పుడు 12 గంటల వరకు పని తీసుకోవచ్చు అన్న తర్వాత రోజుకు 2 షిఫ్ట్లే, డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్. పొద్దున 6 నుంచి రాత్రి 6 వరకు, మళ్ళా రాత్రి 6 నుంచి పొద్దున 6 వరకు. లేదనుకుంటే టైమింగ్స్ ఎవరైనా మార్చుకోవచ్చు, కానీ 12 గంటల దాకా కూడా పెట్టుకోవచ్చు షిఫ్ట్, రోజుకు 2 షిఫ్ట్లు. లేదు డే మాత్రమే నడపాలి, ఒకే షిఫ్ట్ నడపాలి అనుకుంటే కూడా టైమింగ్స్ పెట్టుకోవచ్చట. 6 గంటల తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వాలంట, 1 అరగంట. ఇది ఈ 3 రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా ఇచ్చాయేమో, నాకు సమాచారం లేదు. కానీ ఈ 3 రాష్ట్రాలు ఇచ్చినాయి అంటేనే దాని అర్థం దేశంలో అనేక రాష్ట్రాలు ఇవే ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు
జూలై 9న సమ్మెకు సన్నద్ధం అవుతుండగా ఒకవైపు ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ప్రభుత్వాలు రోజుకు 10 గంటలు కాదు 12 గంటల వరకు కూడా పని తీసుకోవచ్చు అని ఆదేశాలు జారీ చేయడం అని అంటే పుండు మీద కారం చల్లడం. కార్మిక సంఘాల సమ్మె పిలుపును ఖాతరు చేయకపోవడం. ఒక మాటలో చెప్పాలంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కార్మిక సంఘాలకు సవాళ్లు విసరడమే. భారత కార్మిక వర్గానికి ఇది ఒక సవాలు విసరడమే. అంటే పాలక వర్గాలు ఎంత బరి తెగించి కార్మిక వర్గాన్ని రెచ్చగొడుతున్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం పాలకులు కోరుకుంటే సంప్రదింపుల ప్రక్రియను జరపచ్చు. అన్ని కేంద్ర కార్మిక సంఘాల అఖిల భారత నాయకుల్ని పిలవచ్చు, ప్రధానమంత్రి మాట్లాడొచ్చు. ప్రధానమంత్రికి అంత బింకం ఉంటే, తనకు ప్రెస్టేజ్ సమస్య అనిపిస్తే కేంద్ర కార్మిక శాఖ మంత్రినే అన్ని ట్రేడ్ యూనియన్ల అఖిల భారత నాయకత్వాలను పిలిచి సంప్రదింపులు చేయమని చెప్పొచ్చు, సమస్యలను పరిష్కరించవచ్చు. ఇందుకు పూనుకోకుండా సమ్మెకు సరిగ్గా 3 రోజుల ముందు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం అని అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చూసుకుందాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కార్మికులను రెచ్చగొట్టడం తప్ప ఇది మరొకటి కాదు. అందుకే అన్నాను, ఇది పుండు మీద కారం జల్లడం తప్ప మరొకటి కాదు. ఇదో భాగం. మీరు నిన్న మన రాష్ట్రంలో తెలంగాణలో విద్యుత్ కంపెనీలలో ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు ఉన్నాయి. మనకు జనరేషన్ కంపెనీ డైరెక్టర్ హెచ్ఆర్ ఆయన ఒక సర్క్యులర్ జారీ చేశాడు. 6వ తేదీ ఉదయం నుంచి విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి ఆర్టిజాన్లు ఏ టైంకు డ్యూటీలోకి వస్తున్నారు, మళ్ళీ ఏ టైంకు బయటికి వెళ్తున్నారు, వాళ్ళ హాజరు పట్టికను ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 11 గంటల కల్లా తమకు పంపించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అది రొటీన్ సర్క్యులర్ గా కూడా లేదు. ఆదేశాల ప్రకారం హాజరు వివరాలను ఏ రోజుకు ఆ రోజు ఉదయం 11 గంటల కల్లా పంపకపోతే ఎవరెవరు దానికి బాధ్యత వహించాలో, ఎవరి మీద చర్య తీసుకుంటారో కూడా అందులో చెప్పారు. అంటే చాలా సీరియస్ యాక్షన్ కు పోతాం, జాగ్రత్త, వాళ్ళ అటెండెన్స్ మాకు కావాలి అంటున్నారు ఉన్నతాధికారులు. అంటే నిన్నటి కంటే ముందు వాళ్ళు హాజరైనా హాజరు కాకపోయినా మీరు చూసి చూడనట్టుండేవాళ్ళ, హాజరైనా హాజరు కాకపోయినా జీతం ఇచ్చేవాళ్ళ. ఈ రోజు నుంచే ఎందుకు ఆ హాజరు వివరాలు మీకు అవసరమైనవి? ఇప్పటిదాకా వాళ్ళు డ్యూటీలో చేరిన రోజు నుంచి, ఉద్యోగంలో చేరిన రోజుల నుంచి మీరు హాజరునే చూడట్లేరా? వాళ్ళ హాజరుతో నిమిత్తం లేకుండా మీరు జీతం ఇచ్చేస్తున్నారా? ఈ మాట ఎవరు నమ్మరు కదా. ఎవరు హాజరు కాకుండా, డ్యూటీలో ఉన్నారా లేదా చూడకుండా కళ్ళు మూసుకొని జీతం ఇచ్చేస్తారా? ఇవ్వరు. కానీ నిర్దిష్టంగా ఈ రోజు నుంచి హాజరు వివరాలు అడుగుతున్నారు. పైగా అంత సీరియస్ గా అడుగుతున్నారంటే అర్థం ఏమిటి? 9వ తేదీ వీళ్ళు సమ్మెలో పాల్గొంటారా, పాల్గొనరా, ఇది వాళ్ళు చూడదలుచుకున్నారు. 9వ తేదీ సమ్మె పాల్గొన్న వాళ్ళు ఎవరెవరో వాళ్లకు కావాలి. అది ఈ రోజు ఈ సర్క్యులర్ ఇవ్వకుండా కూడా 9వ తేదీ హాజరును బట్టి చూస్తే అర్థమైంది. ఆ సమాచారం వరకే అయితే అర్థమైంది. కానీ ఆ సమాచారం వరకే కాదు వాళ్ళు కోరుకునేది. ఈ రోజు నుంచే ఇలాంటి స్పెషల్ ఆర్డర్స్ జారీ చేసి రోజు హాజరు పట్టి తెప్పించుకోవడం మొదలు పెడితే ఆర్టిజాన్స్, విద్యుత్ ఉద్యోగులందరూ భయపడిపోతారని, వణికిపోతారని, ఇక 9వ తేదీ సమ్మె చేయడానికి భయపడిపోయి యాజమాన్యానికి వంగి వంగి సలాములు కొడతారని, తల వంచుకొని బానిసల్లాగా పనిచేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే
విద్యుత్ కార్మికులను వాళ్ళు బెదిరిస్తున్నారు. జాగ్రత్త, 9వ తేదీ సమ్మె చేస్తే మీ సంగతి చూస్తామని బెదిరించడం తప్ప దీనికి వేరే అర్థమేముంది? అంటే ఇది ఒక మత్సు తునక. మనం అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూస్తాం. ఈరోజు ఈ దేశంలో యాజమాన్యాల ఆలోచన ఎట్లా ఉంది? అందులో ఒక పబ్లిక్ సెక్టార్ యాజమాన్యం ఆలోచన ఇట్లుందంటే ప్రైవేట్ యాజమాన్యాల ఆలోచన ఇంకెట్లా ఉంటుంది? యాజమాన్యాల ఆలోచన ఎట్లా ఉంది? వీటిని మించి పాలకుల ఆలోచన ఎట్లా ఉంది? ఇది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. అందుకని జూలై 9వ తేదీ జరగబోయే సమ్మె స్వతంత్ర భారతదేశ చరిత్రలో 22వ సార్వత్రిక సమ్మె. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ హెచ్చరికలు, ఈ సవాళ్లు, బరితెగించిన పాలకుల పోకడలు చూస్తా ఉంటే ఇప్పటి వరకు జరిగిన 21 సార్వత్రిక సమ్మెలు ఒక ఎత్తు, రేపు జరగబోయే 22వ సార్వత్రిక సమ్మె మరొక ఎత్తు అని మనకు అర్థమవుతా ఉంది. ఇది ఒక ఛాలెంజ్, భారత కార్మిక వర్గానికి ఇది ఒక సవాలుగా ఈరోజు ముందుకు వస్తా ఉంది. ఎందుకు పాలకులు ఇంత బరితెగించి రెచ్చగొడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు? అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అది మొట్టమొదటి డిమాండ్, లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలి. దాంతో పాటు అనేక డిమాండ్లు ఉన్నాయి. ఈ లేబర్ కోడ్స్ ని రద్దు చేయడం అంటే ఏమిటి? మోడీ ప్రభుత్వం రద్దు చేసినటువంటి కార్మిక చట్టాలను పునరుద్ధరించడమే. మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ను రూపొందించాను అని చెప్తున్నది. 28 కార్మిక చట్టాలు ఎందుకు రద్దు చేసినట్టు? 4 లేబర్ కోడ్స్ ఎందుకు తయారు చేసినట్టు? మొదట మోడీ ప్రభుత్వం ఏం చెప్పింది దీనికి సాకు? 29 కార్మిక చట్టాలు, ఇంతింత పుస్తకాలు, అవన్నీ చదవటం కార్మికులకు కష్టం అయిపోతున్నదట. ట్రేడ్ యూనియన్ నాయకులకు కూడా కష్టం అయిపోతున్నదట. అందుకని వాటిని సింప్లిఫై చేసి 4 చిన్న పుస్తకాలుగా తయారు చేసిందట. వాటిని లేబర్ కోడ్స్, 4 లేబర్ కోడ్స్ అని చెప్పి పేరు పెట్టిందంట. ఇది చెవిలో క్యాబేజీ పెట్టడమో మందార పువ్వు పెట్టడమో తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఈ కార్మిక చట్టాల సంఖ్య మాకు ఎక్కువైపోయింది, పేజీలు ఎక్కువైపోయినాయి, వీటన్నిటిని రద్దు చేసి చిన్న పుస్తకం చేయండి అని ఇంతవరకు ఏ ఒక్క కార్మిక సంఘం ప్రధానమంత్రికి ఒక మెమరాండం ఇవ్వలేదు. ఏ కార్మిక సంఘం కోరలేదు, కార్మికులు ఎవరూ కోరలేదు. కార్మికులు, కార్మిక సంఘాలు కోరుతున్న అనేక సమస్యల్ని పట్టించుకొని పాలకులు ఎవరూ కోరనటువంటి కార్మిక చట్టాల రద్దు, లేబర్ కోడ్స్ రూపొందించటం ఎందుకు చేసినట్టు? ఎవరూ కోరలేదు అన్నానే అంటే నిజంగా ఎవరూ కోరలేదని కాదు. కార్మికులు ఎవరూ కోరలేదు, కార్మిక సంఘాలు ఎవరూ కోరలేదు, కానీ యాజమాన్యాలు కోరినాయి, యాజమాన్య సంఘాలు కోరినాయి. టాటా, బిర్లా, అంబానీ, అదానీ ఇట్లాంటి వాళ్ళందరూ మోడీకి కుడి ఎడమ భుజాలుగా ఉండి ఇప్పుడు కార్మిక చట్టాలు రద్దు చేయండి అని కోరారు. వాళ్లే కాదు, విదేశీ బహుళజాతి సంస్థలు మీ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే మాకు కార్మిక చట్టాలు అడ్డం ఉన్నాయి, యూనియన్లు పెడతారు, సమ్మెలు చేస్తామంటారు, ఇది మా హక్కు అంటారు, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇస్తారు, మేనేజ్మెంట్ తో చర్చలు జరపాలంటారు, ఒప్పందాలు చేయాలంటారు, జీతాలు పెంచాలంటారు. ఇవన్నీ ఉంటే మేమెందుకు వచ్చి పెట్టుబడులు పెడతాం, అవి లేకపోతే మేము వస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారట. అందుకని విదేశీ పెట్టుబడిదారులను సంతృప్తి పరచడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను సంతృప్తి పరచడం కోసం 150 సంవత్సరాల పాటు భారత కార్మిక వర్గం కొట్లాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను ఒక్క కలంపోటుతో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది అన్యాయం, అక్రమం అని కార్మికులు అంటారు కదా. అందుకని కార్మికుల దృష్టి మరల్చడానికి ఇన్ని పుస్తకాలు మీరేం చదువుతారు, ఇన్ని పేజీలు మీరేం చదువుతారు, అందుకనే మీకు సులభతరం చేయడం కోసం మీకోసమే లేబర్ కోడ్స్ రూపొందిస్తున్నా అని చెప్పేసి
సాధారణ కార్మికులను నమ్మబలికే ప్రయత్నం చేస్తాం. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి లేదు. కొద్దో గొప్ప యాజమాన్యాలను నిలదీయడానికి అవసరమైనటువంటి కోరలు ఏదో ఒక మేరకు పాత చట్టాల్లో ఉన్నాయి. అనేక లోపాలు ఉన్నప్పటికీ, వాటిని సవరించి ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఉన్న మేరకైనా ఎంతో కొంత కార్మిక వర్గానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వాటిని రద్దు చేయడం ద్వారా కోరలు తొలగించి కోరలు లేని లేబర్ కోడ్స్ను రూపొందించి వాటిని చూపించి ఇవే మీకు హక్కులు అని చెప్పేసి కార్మిక వర్గాన్ని దృష్టి మరల్చే ప్రయత్నం, మభ్యపెట్టే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోంది. ఇది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. ఇప్పుడు ఆశ్చర్యకరమైంది ఏమిటి అంటే, భారతదేశాన్ని పరిపాలిస్తున్నది బీజేపీ. మోడీ నాయకత్వంలో బీజేపీ పాలన. వాళ్ళకు మద్దతుగా టీడీపీ ఉంది, జనసేన ఉంది, నితీష్ కుమార్ పార్టీ కూడా బీహార్లో మద్దతుగా ఉంది. వీళ్ళు ముగ్గురు మద్దతు ఇచ్చిన పాపానికి మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం. రేపో మాపో బీజేపీ పోవాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని రాహుల్ గాంధీ ఉవ్విళ్ళూడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. దానికోసం బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశంలో మనం కొట్లాడాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలే చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కానీ కార్మిక చట్టాలు రద్దు చేస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సమర్థించింది, అనుకూలంగా ఓటేసింది. అంతేకాదు, అప్పుడు మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా వాటికి అనుకూలంగానే ఓటేసింది. ఇప్పుడు చూడండి, గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం 10 గంటల పనిదినం ప్రవేశపెడుతూ జీవో జారీ చేసింది. 12 గంటల వరకు కూడా పని చేయించుకోవచ్చు అని. సేమ్ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళు కూడా అదే ఆదేశం జారీ చేశారు. సరిగ్గా అవే ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన గవర్నమెంట్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్, వాళ్ళు అవే ఆదేశాలు జారీ చేశారు. పార్టీలు వేరు, జెండాలు వేరు, కానీ ఆదేశాలు మాత్రం అవే. అంటే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల సేవలో తరించిపోతున్నారు. ఇప్పుడు చూస్తే దేశంలో ఎర్రజెండా పార్టీలు తప్ప ఇంకెవరు కూడా కార్మిక చట్టాల రద్దు విషయంలో పెట్టుబడిదారుల వైపే ఉన్నారు. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు. అందరిది ఒకే దారి, అందరిది ఒకే దారి. వాళ్ళది కుర్చీల కొట్లాట తప్ప కార్మిక వర్గంతో బానిస చాకిరీ చేయించుకోవాలనే దృక్పథం విషయంలో, పెట్టుబడిదారులకు సేవ చేయాలనేటువంటి ధోరణి విషయంలో, కార్మికోద్యమాన్ని అణిచివేయాలి, కార్మికులకు హక్కులు లేకుండా చేయాలి అనేటువంటి విషయంలో వాళ్ళ మధ్య ఏమాత్రం భేదాభిప్రాయం లేవు. వాళ్ళందరిది ఒకే విధానం, వాళ్ళందరిది ఒకే విధానం. బీజేపీకి మిగతా పార్టీలకు ఏమైనా కొద్ది తేడా ఉంటే అది మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవటం. బీజేపీ ఆ పని చేస్తోంది, మతోన్మాద పార్టీ. ఆ మిగతా కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు కాదు మేము లౌకికవాదులం అని చెప్పుకుంటున్నారు. కానీ అనేక అవకాశవాద ఎత్తుగడలు వేస్తున్నారు, అది మనం చూస్తున్నాం, అదొక భాగం. కానీ కార్మికుల హక్కులకు సంబంధించినంత వరకు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులకు సంబంధించినంత వరకు, శ్రమ దోపిడీకి సంబంధించినంత వరకు అది బీజేపీనా, కాంగ్రెసా, ప్రాంతీయ పార్టీలా అనే తేడా లేదు. అందరిది ఒకే మాట, ఒకే బాట. ఈరోజు పెట్టుబడిదారుల కొమ్ము గాయడమే తప్ప మరొకటి కాదు. పెట్టుబడిదారుల సేవలో తరించిపోతున్నారు. దాని ఫలితమే పార్లమెంట్లో వీళ్ళందరూ కార్మిక చట్టాల రద్దును సమర్థించడం, ఇప్పుడు 10 గంటల పనిదినం, 12 గంటల పనిదినం అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ ఉండడం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఇంతకంటే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకేముంటుంది?
వీళ్ళందరూ ఎన్నికలు వస్తే వీళ్ళని మించినటువంటి కార్మిక వర్గ అనుకూల పార్టీలు ఇంకోళ్ళు లేవన్నట్టుగా మాట్లాడతారు. పేదరికం గురించి, శ్రామికుల గురించి, నిరుద్యోగం గురించి, కార్మికుల కష్టాల గురించి అబ్బో వీళ్ళు చెప్పే ఉపన్యాసాలు ఎవరు చెప్పాలి? పెద్ద పెద్ద మాటలు చెప్తారు. కానీ ఇప్పుడు పరీక్షా సమయం వచ్చేసప్పటికే రంగు బయటపడుతోంది. ఎవరి రంగు ఏమిటి అనేది బయటపడుతోంది. చాలా స్పష్టంగా ఇప్పుడు ముందుకు వస్తా ఉంది. 150 ఏండ్ల క్రితం వరకు ప్రపంచంలో కార్మిక వర్గం బానిస చాకరీ చేయాల్సి వచ్చింది. బానిస చాకరీ. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గొడ్డు చాకరీ చేయాల్సి వచ్చింది. కరెంటు బల్బు వచ్చిన తర్వాత అది సమాజంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, ఓవరాల్ గా సమాజాభివృద్ధికి ఒక పెద్ద అవకాశం. కానీ కార్మికుల పాలిట శాపంగా మారింది. కరెంట్ వచ్చింది కాబట్టి లైట్ వేసి ఇక సూర్యాస్తమయంతో మీరు ఇంటికి పోవాల్సిన అవసరం లేదు, ఇంకా పని చేయండి, పని చేయగలిగినంత సేపు చేయాల్సిందే అని చెప్పి చాకరీ చేయించుకున్నారు పెట్టుబడిదారులు, యజమానులు. రోజుకు 16 గంటలు 18 గంటల వరకు చాకరీ చేయించుకొని అలిసిపోయి ఇక నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళిపోవడానికి అవకాశం. ఇక ఇంతటి నిర్దాక్షిణ్యమైనటువంటి అమానవీయమైనటువంటి శ్రమ దోపిడీ, బానిస చాకరీ చేయించుకున్న కాలం అది. ఆ తర్వాత 8 గంటల పనిదినం కోసం కార్మిక వర్గం ఉద్యమించింది. కార్మికుల ప్రాణత్యాగంతో ప్రపంచంలో 8 గంటల పనిదినం అనేది ఒక హక్కుగా మారింది. అనేక దేశాల్లో కార్మిక వర్గ పోరాటాలు ఉవ్వెత్తున లేవటం, 1917 నాటికి రష్యాలో ఒక పెద్ద తిరుగుబాటు, బోల్షిక్ విప్లవంలో కార్మిక వర్గమే రాజ్యాధికారంలోకి రావటం, కార్మిక వర్గ ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని చట్టబద్ధం చేయడంతో ప్రపంచం అంతా అందరూ 8 గంటల పనిదినాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ రూపంలో ఒక పెద్ద పోరాటం నుంచి సాధించుకున్నటువంటి హక్కు. దాంతోపాటు అనేక కార్మిక చట్టాలు, హక్కులు పోరాడి సాధించుకున్నారు కార్మిక వర్గం. ఈ 8 గంటల పనిదినం దానికి ఒక ప్రాతిపదిక. 8 గంటల నిద్ర, 8 గంటలు పని, 8 గంటలు విరామం, వినోదం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక మీద కార్మికోద్యమం నడిచింది 8 గంటల పనిదినం కోసం. ఏ కాలంలో? ఆవిరి యంత్రాల కాలంలో. అప్పుడప్పుడే యంత్రాలు ఆవిర్భవిస్తున్న కాలం. మరి ఇప్పుడు ఇంటర్నెట్ యుగం ఇది, రోబోటిక్స్ యుగం ఇది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి కాలం ఇది. 8 గంటల పనిదినం ప్రపంచంలో ఆమోదం పొందిన నాటికి ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చుకుంటే ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనూహ్యంగా డెవలప్ అయింది. దీనివల్ల కొన్ని వందల రెట్లు ఉత్పత్తి పెరిగింది. మరి ఈ నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఫలాలను ఎవరు అనుభవిస్తున్నారు? కేవలం పెట్టుబడిదారుల బొజ్జలు నింపుకుంటున్నారు. మరి నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత నైపుణ్యంతో ఉత్పత్తి చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఫలాలు అందాల్సిన అవసరం లేదా? ఈ ఫలాలన్నీ పెట్టుబడిదారీ వర్గమే అనుభవించాలా? ఇదెక్కడి న్యాయం? సహజంగానే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు సమాజం మీద ఉన్నది, పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ఉన్నది, పాలకుల జవాబుదారీ. అంతేకాదు, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఈ విషయాన్ని లోతుగా చర్చించింది. కనీసం 6 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టాలి ఇప్పుడు అని చెప్పింది. ఇంకేమాత్రం 8 గంటల పనిదినం సరైంది కాదు, కనీసం 6 గంటల పనిదినం ప్రవేశపెడితే ఎంతో కొంత కార్మిక వర్గానికి కూడా నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఫలాల్లో కొంత వాటా ఇచ్చినట్టు అవుతుంది అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డిమాండ్ పెట్టింది.
న్యాయబద్ధమైంది. న్యాయం అనేది ఇంకా తగ్గించాలి, ఎందుకంటే ఉత్పత్తి కొన్ని వందల రెట్లు పెరిగింది, వాళ్ళ లాభాలు కొన్ని వందల రెట్లు పెరిగినాయి. అయినా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 6 గంటల పని దినం అన్నది. కాబట్టి న్యాయంగానైతే 6 గంటల పని దినం ఇప్పుడు ప్రవేశపెట్టాల్సిన అవసరం. దీనికి పూర్తి భిన్నంగా 12 గంటల పని విధానం, నైట్ షిఫ్టా డే షిఫ్టా. అంటే అర్థం ఏమిటి? 150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బానిస చాకిరి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా, రాకెట్ యుగంలో కూడా, అత్యంత ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఆధునిక బానిసలుగా కార్మిక వర్గాన్ని మార్చేస్తున్నారు పెట్టుబడిదారు. వాళ్ళ కోసం ఈ పాలకులు కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చేస్తున్నారు. దీన్ని అంగీకరిస్తామా? సభ్య సమాజం దీన్ని అంగీకరించాలా? 10 గంటల పని దినం, 12 గంటల పని దినం ఏమన్నా అన్నాం అనుకోండి, అదేమిటండి మీరు తప్పు చెప్తున్నారు, మీరు తప్పు చెప్తున్నారు, జీవోలో ఉన్నది మీరు చూడండి, వారంలో 48 గంటలకు మించొద్దు పని అంటున్నారు. అంతేకాదు 8 గంటల కంటే ఎక్కువ పని తీసుకుంటే ఓటీ ఇవ్వాలి అంటున్నారు. అది జీవోలోనే ఉంది కదా. మీరు ఒక పార్శ్వమే చెప్తున్నారు, కార్మిక వర్గాన్ని పక్కదారులు పట్టిస్తున్నారని కొంతమంది శుద్ధులు చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. 48 గంటలు, వారానికి 48 గంటలు ఉండాలి, 10 గంటలు లేదా 12 గంటల దాకా కూడా ఒక రోజు పని తీసుకోవచ్చు అని అంటున్నారు కదా. అంటే 3-4 రోజులు 10-12 గంటలు పని తీసుకుంటే అప్పుడు మీరు వారానికి ఒక రోజు సెలవు కాకుండా 2 రోజులు సెలవులు, 3 రోజులు సెలవులు ఇస్తారా? ఇచ్చి వారం రోజులు జీతం ఇస్తారా? జవాబు చెప్పాలి. ఇట్లాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు, ఇట్లాంటి శుద్ధులు చెప్పేవాళ్ళు ఇవరే. వారానికి ఒక రోజే సెలవు, 6 రోజులు పని చేయాల్సిందే. మరి 48 గంటలకు మించొద్దు, మించితే ఓటీ ఇవ్వాలి. ఓటీ ఇస్తున్నారా? ఇప్పుడు ఓటీ ఇస్తున్నారా? ఇట్లాంటి శుద్ధులు చెప్పేవాళ్ళు ఎవరు కూడా పారిశ్రామిక ప్రాంతానికి ఒక్క రోజు కూడా పోయిన బాపతు కాదు. అక్కడ కార్మికులు రోజు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ జీవితంలో ఎన్నడూ పోయి చూసిన బాపతు కాదు. ఏసీ రూముల్లో కూర్చొని ఇట్లాంటి సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. అందుకని వీళ్ళందరికీ ఏమాత్రం నిజాయితీ ఉన్నా పోవాలి. హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి కదా, పోవాలి. ఎట్లా పోవాలనో తెలవకపోతే, ఎక్కడికి పోవాలనో తెలవకపోతే సిఐటియు నాయకులను అడిగితే తీసుకుపోతాం, తీసుకుపోయి చూపిస్తాం కార్మికుల బతుకులు ఎట్లా ఉన్నాయో. 150 సంవత్సరాల క్రితం కార్మికులు ఎలాంటి బానిసత్వాన్ని అనుభవించారో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూపిస్తాం. కంపెనీ 4 గోడల మధ్య బయట నరనాథుడికి లోపల ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఎలాంటి నిర్బంధం అమలు జరుగుతుందో, కార్మికులు ఎలాంటి జీవితాలు అనుభవిస్తున్నారో చూపిస్తాం. రావాలి ఇట్లాంటి బాపత ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే. కానీ అవేమి లేకుండా పోయి వాస్తవ పరిస్థితులు చూడకుండా నీతులు చెప్తారు. ఓటీ ఇస్తారండి, డబుల్ వేజ్ ఇస్తారండి. వీళ్ళందరికీ తెలియని విషయం ఇట్లాంటి బాపత్కు. లేదా తెలిసినా చెప్తున్నారు అని అంటే పెట్టుబడిదారుల మోచేతి నీళ్లు నాకుతున్న వాళ్ళై ఉండాలి. అన్ని తెలిసి కూడా ఈ నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుబడిదారుల మోచేతి నీళ్లు నాకేవాళ్ళు, ఎంగిలి మెతుకులకు ఆశపడేవాళ్ళు. ఇంకెవరు తెలిసి కూడా ఇట్లాంటి మాటలు చెప్పారు. తెలవకుండా చెప్తున్నారు అని అంటే రండి చూపిస్తాం రండి. ఇప్పుడు జరుగుతోంది ఏంటి? అసలు చట్టాలు రద్దు చేయకముందే 8 గంటల పని దినం చట్టబద్ధంగా ఉన్నప్పుడే ఆల్రెడీ 12 గంటల పని దినం ఆచరణలో అమల్లోకి వచ్చింది. అన్ని పారిశ్రామిక ప్రాంతాలు తిరిగి కార్మికుల స్థితిగతులు చూసి మాట్లాడుతున్నాం. ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడట్లేం.
ఆల్రెడీ 12 గంటల పనిదినం అమల్లోకి వచ్చింది. డే షిఫ్టా నైట్ షిఫ్టా అంటున్నారు. అంతేకాదు సగం మంది, సగానికంటే ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులు, అందులో వలస కార్మికులు, స్థానికంగా దిక్కు దివాణం లేనోళ్ళు, వలస కార్మికులు, స్థానిక కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, రెగ్యులర్ కార్మికులు, వీళ్ళందరూ ఐక్యంగా అనేటువంటి పరిస్థితిని సృష్టించి ఒడ్డు చాకిరీ చేయించుకొని బలిసిపోతున్న యాజమాన్యాలు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామం. ఎవరికి ఓటీనా? ఓటీ అంటే నవ్వుతారు ఎవరైనా. ఓటీ కాదు, కనీస వేతనం లేదు, కనీస వేతనమే లేదు, ఇంకా ఓటీ ఎక్కడ? ఇది కలల ప్రపంచంలో ఉన్నారు. ఓటీ ఇస్తుంది ప్రభుత్వం, యాజమాన్యం అని నీతులు చెప్పేవాళ్ళు కలల ప్రపంచంలో ఉన్నారు. వాస్తవం పరిస్థితుల్లోకి దిగాలి, వాళ్ళు భూమి మీదకి రావాలి. భూమి మీదకి జానడు పైనుంటే లాభం లేదు. వాస్తవ పరిస్థితులు చూడాలి. ఈ పరిస్థితుల్లో జీవోలో వారానికి 48 గంటలకు మించొద్దని, మించితే ఓటీ ఇస్తారని, ఇది ఎవరిని నమ్మించడానికి? ఎవరైనా కోర్టుకు పోతే జడ్జికి చూపించడానికి. అంతే తప్ప ఇక్కడెక్కడా కూడా వాస్తవంలో ఇవేవి అమలు కావటం లేవు. చట్టంగా ఉన్నప్పుడే ఈ పరిస్థితి. ఇక ఇప్పుడు కార్మిక చట్టాలు రద్దు చేసిన తర్వాత, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి జీవోలు విడుదల చేసిన తర్వాత ఇంకా ఓటీ ఇచ్చేటోడు ఎవరు? ఎందుకు జరుగుతోంది? కార్మిక చట్టాలుగా ఉన్నప్పుడే ఇంతటి దారుణం ఎందుకు మొదలైంది? ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు? కార్మిక శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? గొళ్ళు గిడ్డుకుంటూ కూర్చున్నారా? గడ్డి బీగుతున్నారా? ఈ రెండు చేయట్లేదు. యాజమాన్యాలతో కుమ్మక్కై అందిన కాడికి దండుకొని చూసి చూడనట్టు పోతున్నారు. అన్ని చట్ట ప్రకారమే నడుస్తున్నాయని కాగితాల మీద సంతకం చేసి వస్తున్నారు. అది అసలు విషయం. మరి పాలకులు ఏం చేస్తున్నారు? పాలకులు, యాజమాన్యాలు, ఈ ఉన్నతాధికారులు, ఈ ముగ్గురి అపవిత్ర బంధమే ఈరోజు కార్మికుల పాలిటి శాపంగా మారింది, పెట్టుబడిదారులకు వరంగా మారింది. దాని ఫలితమే జూలై 9వ తేదీ సమ్మె అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఎందుకు కార్మిక వర్గం పొద్దాక సమ్మె చేస్తే ఏమొస్తుంది? వాళ్ళు పొద్దాక సమ్మెలు చేస్తే వీళ్ళు కార్మికులకు ఉద్యోగాలు ఇస్తారా? వీళ్ళు పొద్దాక గొడ్డు చాకరీ చేస్తారు కాబట్టి ఉద్యోగాలు ఇస్తారు. ఒక ఉదాహరణ చూడొచ్చు మనం, లేటెస్ట్ ఉదాహరణ పాషమైలారం, సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సికాచి కంపెనీ, ఒక రసాయనాల కంపెనీ, భయానకమైనటువంటి పేలుడు జరిగిన రోజే నేను అక్కడికి వెళ్ళాను. నేను స్వయంగా కంపెనీ చూశాను. నేను అక్కడికి వచ్చి రోధిస్తున్నటువంటి కార్మికుల కుటుంబాలను చూశాను. నేను ఆడవాళ్ళు, మగవాళ్ళు, చంటి పిల్లలు, ముసలోళ్ళనే తేడా లేదు, గోరుమని విలపిస్తున్నారు. వాళ్ళ గోడు విన్నవాళ్ళు లేడు, వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు లేడు. హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఆ రోజు లోపల ఎంతమంది కార్మికులు ఉన్నారో చెప్పేవాళ్ళు లేరు, చెప్పగలిగే వాళ్ళు లేరు. ఎందుకంటే ఎక్కడ రిజిస్టర్ మెయింటైన్ చేయరు. వలస కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయరు. అందుకని 3 అంతస్తుల మేడ కుప్పగూలింది, రియాక్టర్ పేలి. దాని కింద ఎంతమంది చచ్చిపోయారో తెలియదు, లోపల ఎంతమంది పోయారో తెలియదు. కాబట్టి డ్యూటీకి ఎంతమంది చచ్చిపోయారో కూడా తెలియదు. బయటకు వచ్చిన శవాలను బట్టి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య చెప్పాలి, బతికి బయటకు వచ్చిన వాళ్ళను బట్టి గాయపడ్డ వాళ్ళ సంఖ్య చెప్పాలి. ఏమిటి దుస్థితి? 21వ శతాబ్దంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నీడలో ఉన్నాం మనం. మరి కార్మికుల బతుకులు ఏమిటిది? ఏ కార్మిక చట్టం అక్కడ అమలు కాదు. ఎవరు యూనియన్ పెట్టడానికి వీల్లేదు, ఆ ఛాయల్లోకి ఎవరు రావడానికి వీల్లేదు. రియాక్టర్ పేలింది. ఎట్లా పేలింది? సెకండ్ హ్యాండ్ రియాక్టర్స్ తీసుకొచ్చి వాడుతున్నారు.
అక్కడ నిపుణులైన కార్మికులను పెట్టట్లేరు, వలస కూలీలను పట్టుకొచ్చి అక్కడ పెడుతున్నారు. పాపం వాళ్ళకి ఆ రియాక్టరు దాని లక్షణాలు ఏంటో తెలియవు, అది పేలితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయో తెలియవు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు వాళ్ళ జీవితాలు గాలిలో కలిసిపోతే కనీసం కుటుంబాలకు ఫలానా వాడు చనిపోయాడని చెప్పేవాడు లేడు. అక్కడ కంపెనీ నుంచి ఎవరు లేరు, ప్రభుత్వం నుంచి ఎవరు లేరు ఈ సమాధానం చెప్పడానికి. ఆ టైంకి కంపెనీ ఎండి 3 రోజుల దాకా కంపెనీ వైపు చూడలేదు, ఇంట్లో ఏసీ రూముల్లో కూర్చొని కులుకుతున్నాడు. ఇక్కడ కార్మికుల కుటుంబాలు రోధిస్తా ఉంటే వేలాది పారిశ్రామిక ప్రాంత కార్మికులు ఆందోళనగా చూస్తా ఉంటే రాష్ట్రం అంతా సిగాచిలో ఏమైంది అని చెప్పేసి అల్లాడిపోతా ఉంటే కంపెనీ ఎండి మాత్రం కంపెనీ ఛాయల్లోకి రాలేదు 72 గంటల పాటు. ఏమన్నారు? ఇంతటి బరి తెగించినటువంటి పరిస్థితి యాజమాన్యానికి ఎక్కడి నుంచి వచ్చింది? మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేయడం వల్ల కదా ఇంతటి లెక్కలేనితనం వచ్చింది యాజమాన్యానికి. కనీసం ఒక మనిషిగా అయ్యో ఈ ప్రమాదం జరిగింది, ఎంతమంది చచ్చిపోయారో పనిచేస్తుంది కదా. ఏ మనిషికైనా, ప్రాణం ఉన్న మనిషికి ఈ ఆలోచన వస్తుంది కదా. కానీ ఆ యజమానికి ఎందుకు రాలేదు? పెట్టుబడిదారుడికి లాభం తప్ప మానవీయత, మానవత్వం, మనిషి కష్టాలు సుఖాలు ఇవేవి పట్టవు. లాభం వస్తే ఏ పని చేయడానికైనా తెగించే బాపతు. లాభం సర్వస్వం. నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, విలువలు లేవు. లాభం వస్తే చాలు. అది పెట్టుబడిదారి ఆలోచన. అది సిగాచి పరిశ్రమలో స్పష్టంగా మనకు కనపడింది. మోడీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కార్మిక చట్టాలు రద్దు చేసిన ఫలితం కాదా యాజమాన్యాలకు ఇంతటి మొండిధైర్యం వచ్చింది, ఇంతటి అహంభావం, లెక్కలేనితనం, ఖాతరు చేయకపోవడం. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి పోయిన తర్వాత వస్తాడు వైస్ ప్రెసిడెంట్. ఈ పరిస్థితులు మనకు దేన్ని సూచిస్తున్నాయి? కార్మిక చట్టాలు రద్దు అయిన తర్వాత ఈ లేబర్ కోడ్స్ పేరుతో జలుబు చేస్తే ముక్కు దుడుచుకోవడానికి కూడా పనికిరాని ఆ కాగితాల పేరుతో రేపు కార్మికులకు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? కార్మికుల జీవితాలు ఏం కావాలి? దీనికి జవాబు ఎవరు చెప్పాలి? ఈరోజు వీళ్ళు కార్మిక చట్టాలు రద్దు చేసిన పాపం, 12 గంటల పనిదినం వచ్చినటువంటి పాపం, కుటుంబ జీవితం లేకుండా పోతున్నది. 12 గంటలు పనిచేయడం అంటే అర్థం ఏమిటి? 6 గంటల కల్లా కంపెనీలో చేరాలి అంటే ఇంటి దగ్గర నుంచి 4ంటికి లేచి ప్రిపేర్ అయ్యి బయలుదేరాలి. అంటే పిల్లలు నిద్ర లేవక ముందు కార్మికులు ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యి బయలుదేరాలి. సాయంత్రం 6ంటికి డ్యూటీ దిగాలి. మళ్ళా ఇంటికి పోయేటప్పటికే పిల్లలు నిద్రపోవాలి. మరి భార్యాభర్తలు ఏకాంత జీవితం నోచుకోరు, పిల్లల్ని చూసుకోలేరు. ఇంకా ఈ కుటుంబ జీవితం ఛిద్రమైపోతుంది. పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికుల కుటుంబ జీవితం ఛిద్రమైపోయే పరిస్థితి. ఇంకా భార్యాభర్త ఇద్దరు పనిచేసే వాళ్ళు అయితే, ఒకళ్ళు నైట్ షిఫ్ట్, ఒకళ్ళు డే షిఫ్ట్ అయితే ఇంకా ఇంటి పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం దిక్కేవు, ఆ పిల్లలకు దిక్కేవు. కనీస వేతనం కూడా లేని కుటుంబాలు క్రెచ్చిల్లో పిల్లల్ని పెట్టుకోగలిగే పరిస్థితి ఉందా? లేదు. ఇంట్లో పని మనిషిని పెట్టుకునే పరిస్థితి ఉందా? లేదు. ఆ పిల్లలు ఏం కావాలి? ఆ పిల్లల ఆలన పాలన ఎవరు చూసుకోవాలి? పిల్లలు భావి భారత పౌరులు అంటున్నాం, మరి అట్లా తయారు చేసేవాళ్ళు ఎవరు? స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకునే దిక్కులేని పరిస్థితి కార్మిక కుటుంబాల్లో ఏర్పడితే దేశం భవిష్యత్తు ఏం కావాలి? భవిష్యత్తు కార్మిక వర్గం ఎట్లా తయారు కావాలి? వీళ్ళ పిల్లలే కదా భవిష్యత్తు కార్మిక వర్గం. భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవాలి అంటే శ్రమశక్తి కూడా పునరుత్పత్తి జరగాలి కదా. ఏమిటి
బాధ్యతారహితమైనటువంటి పరిస్థితి. పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి, తల్లిదండ్రుల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. సరైన డాక్టర్ దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి పోయే పరిస్థితి లేదు. కార్పొరేటైజేషన్ అయిపోయింది, ప్రతిదీ డబ్బుమయం. మరి ఆ కుటుంబాలు ఏం కావాలి, కార్మికులు ఏం కావాలి, వాళ్ళ పిల్లలు ఏం కావాలి? ఇప్పుడు ఈ కార్మిక చట్టాలు రద్దు చేయడం వల్ల సారాంశం యూనియన్ పెట్టుకునేటువంటి అవకాశం పోతుంది. యూనియన్ పెట్టుకోవడం అంత సులభం కాదు. హైదరాబాద్ పక్కనే రంగారెడ్డి జిల్లాలో ఉన్న టాటా ఏరోస్పేస్, టాటా అంటే మనకి ఎన్ని నీతి సూత్రాలు చెప్తారు. ఒక్కొబ్బో చాలా నీతిమంతుడు, చాలా గొప్పవాడు అని చెప్పేసి చెప్తారు. మరి దేశంలోనే అతిపెద్ద పెట్టుబడిదారుడు ఆయన కంపెనీ టాటా ఏరోస్పేస్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. దాంట్లో కార్మికులు యూనియన్ పెట్టుకునే ప్రయత్నం చేసినందుకు ఎవరు యూనియన్ రిజిస్ట్రేషన్ కు సంతకాలు చేస్తే వాళ్ళని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికి 27 మందిని తొలగించినట్టు సమాచారం. అయినా ఆ కార్మికులు పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఒకళ్ళ ఉద్యోగం పోతే ఇంకొకళ్ళు వచ్చి సంతకం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ ఉద్యోగం పోతే మరొకళ్ళు వచ్చి సంతకం చేస్తున్నారు. ఇది 4-5 సంవత్సరాలుగా నడుస్తున్నది. అయినా యూనియన్ రిజిస్ట్రేషన్ కానివ్వట్లేదు. అంటే యూనియన్ రిజిస్టర్ చేయడానికి 4-5 ఏళ్ళు పట్టినా పని కాకపోతే ఇంకా యూనియన్ పెట్టుకునే అవకాశం ఎక్కడ? ఇప్పుడు కార్మిక చట్టాలన్నీ రద్దు అయితే ఇంకా యూనియన్లను పెట్టుకునే అవకాశం అంత ఈజీనా? రెండవది, సమ్మె హక్కును వదులుకోవటం. ఇప్పుడు 14 రోజుల నోటీస్ ఇచ్చి ఆ తర్వాత 30 రోజుల్లో ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడైతే పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కూడా రద్దు చేశారో, ఇప్పుడు కోర్ట్స్లో 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. ఆ తర్వాత కార్మిక శాఖ చర్చలకు పిలుస్తుంది. ఆ మీడియేషన్ నడుస్తూ ఉంటుంది. మీడియేషన్ నడిచే కాలంలో సమ్మె చేయొద్దు. అయినా అక్కడ పరిష్కారం కాకపోతే అడ్జుడికేషన్ కోర్టుకు రెఫర్ చేస్తారు. కోర్టులో ఉన్నంత కాలం సమ్మె చేయొద్దు. అయిపోయాయి. 14 రోజులు పోయింది. లేబర్ డిపార్ట్మెంట్లో చర్చల కాలం పోయింది. కోర్టులోకి పోతే ఎన్నేళ్ళైనా అది తెగదు, ముడిపడదని మనకు తెలుసు. ఇంకా నువ్వు సమ్మె చేసేది ఎప్పుడు? సమ్మె హక్కు ఉన్నదని చెప్తావా, లేదని చెప్తావా? ఒకసారి యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు ఆచరణలో లేకుండా పోయిన తర్వాత అసలు ఇంకేముంటాయి? అయిపోయాయి. మొత్తం వదులుకోవడమే కదా. ఇక మిగిలేది యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడడం తప్ప ఇంకేమన్నా ఉందా? ఇగో ఇది ఇప్పుడు వచ్చినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే గత బడ్జెట్ సమావేశాలు జరిగినాయి, మనం చూసాం. కేంద్ర బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ పెట్టారు. ఎకనామిక్ సర్వే ఎవరు తయారు చేస్తారు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో తయారు చేస్తారు. అది కేంద్ర ప్రభుత్వం అధికారయుతంగా తయారు చేసినటువంటి సర్వే. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రే అంతకంటే ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కూడా పార్లమెంట్ ముందు పెడతారు. అదే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ ముందు పెట్టారు. ఆ రిపోర్ట్ ఏం చెప్పింది? దేశంలో గత 5 సంవత్సరాలుగా నెలసరి వేతనం పొందేటువంటి శ్రామికులకు కానీ, స్వయం ఉపాధి పొందుతున్నటువంటి శ్రామికులకు కానీ నిజమైనటువంటి ఆదాయాలు పడిపోతున్నాయి. ఈ 5 ఏళ్లలో ఇది జరిగింది అని చెప్పారు. నిజమైన ఆదాయాలు పెరగడం కాదు, కనీసం నిలబడటం కాదు, పడిపోతూ వచ్చినాయి అని చెప్పారు. మరి నెల జీతగాళ్లకు, స్వయం ఉపాధి పొందే వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటే ఇక అసంఘటిత కార్మికుల పరిస్థితి ఏమిటి? ఇక వాళ్ళని దిక్కులేదు కదా. వాళ్ళ నిజ వేతనాలు ఇంకే స్థాయిలో ఉండాలి. అంతేకాదు, అదే రిపోర్ట్ ఇంకొక మాట చెప్పింది, గ్రామీణ పేదల నిజ ఆదాయాలు కూడా పడిపోయినాయి అని చెప్పింది. అంటే కార్మికుల నిజ ఆదాయాలు పడిపోయినాయి, స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళ నిజ ఆదాయాలు పడిపోయినాయి, గ్రామీణ పేదల నిజ ఆదాయాలు కూడా పడిపోయినాయి. అంటే గ్రామీణ పేదలు ఎవరు? వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, కౌలు రైతులు, గ్రామాల్లో ఉండే వ్యవసాయేతర కార్మికులు.
అంటే ఇక ధనిక రైతులు భూస్వాములు తప్ప అందరూ వాళ్ళకు నిజ ఆదాయాలు పడిపోయింది. మొత్తం మీద కొనుగోలు శక్తి పడిపోయింది, భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది అని చెప్పింది. ధరలు విపరీతంగా పెరిగినాయి అని చెప్పింది. ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. ద్రవ్యోల్బణం పెరగడం వేరు, ఆహార ద్రవ్యోల్బణం పెరగడం వేరు. కార్ల ధరలు పెరిగితే, ఏసీ ధరలు పెరిగితే ధరల పెరుగుదలే అది. కనీసం మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి ఎఫెక్ట్ అవుతారు, కానీ వాయిదా వేసుకోగలుగుతారు. ధరలు పెరిగినాయి, నెక్స్ట్ వచ్చే సంవత్సరం కొనుక్కుందాంలే కారు, వచ్చే సంవత్సరం పెట్టుకుందాంలే ఏసీ అని వాయిదా వేసుకోవచ్చు. అట్లా కాదు, మోటార్ సైకిళ్ళు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, మిక్సీలు, ఇట్లాంటి వాటి ధరలు పెరిగినాయి అన్నారనుకోండి, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అంటాం, అది కూడా ధరల పెరుగుదలే. అది కూడా సమాజంలో ఒక పెద్ద సెక్షన్కు ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ అది కూడా వాయిదా వేసుకోగలిగేది. ధరలు పెరిగినా ఇంకొక 6 నెలలకు కొనుక్కుందాంలే అని వాయిదా వేసుకోవచ్చు. కుటుంబం షాక్ నుంచి తప్పించుకోవచ్చు, కొంతకాలం అయినా తప్పించుకోవచ్చు. లేదు, బట్టల ధరలు, చెప్పుల ధరలు పెరిగినాయి, పిల్లలకు స్కూల్కి పోయేటప్పుడు ముఖానికి వేసే పౌడర్ ధర పెరిగింది, ఇలాంటి వాటి ధరలు పెరిగినాయి అనుకోండి, అప్పుడేం చేస్తారు? బట్టలు చినిగిపోతే, ప్యాంటు చినిగితే పిల్లల దగ్గర మాస్క్ వేసుకుంటారు, షర్ట్ కప్పేస్తుంది కదా, అది ఎవడు చూడొచ్చిండిలే అని ఇంకో 3-4 నెలలు వాడతారు. చెప్పులు తెగిపోతే మోచి వాళ్ళ దగ్గరికి పోయి రిపేర్ చేయించుకొని ఇంకొక 2-3 నెలలు వాయిదా వాడతారు. కొత్త చెప్పులు కొనుక్కోవడాన్ని వాయిదా వేసుకుంటారు. చిన్నపిల్లలకు పౌడర్ దిద్దాల్సి వస్తే కొంచెం పైపైన పౌడర్ వేసి జాగ్రత్త అమ్మా, పౌడర్ తక్కువ ఉంది అని చెప్పి పంపిస్తారు. సబ్బుల ధరలు పెరిగితే రోజుకు 2-3 సార్లు సబ్బు పెట్టి కడగకండ్రా నాయన, సబ్బులు కొనలేము. స్నానం చేసేటప్పుడు కూడా ఒంటి నిండా సబ్బు రుద్దకండి, మొహం కడుక్కోండి సబ్బుతో అని చెప్పేసి తల్లి హెచ్చరిస్తుంది. పేద కుటుంబాల్లో జరిగేది ఇదే. అంటే ఇలాంటి సరుకుల ధరలు పెరిగితే కూడా 1 నెల, 2 నెలలు, 3 నెలలు వాయిదా వేసుకోవచ్చు ఖర్చు. కానీ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఏం చెప్పింది? ఆహార సరుకుల ధరలు బాగా పెరిగినాయి అని చెప్పింది. మిగతా సరుకుల కంటే చాలా ఎక్కువ పెరిగినాయి అని చెప్పింది. అంటే అర్థం ఏంటిది? తినే తిండి ధర పెరిగింది. ఆహార ధాన్యాలు, కూరగాయలు, వంట నూనెలు, ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయ, ఇలాంటి వాటి ధరలు పెరిగినాయి. అది కూడా బాగా పెరిగినాయి, ఏ ఇతర సరుకుల కన్నా ఎక్కువ పెరిగినాయి. అంటే అర్థం ఏమిటి? తమ ఆదాయంలో అత్యధిక భాగం తిండి కోసమే ఖర్చు పెట్టేటువంటి జనానికి సరిగ్గా తిండి తింటే ఇంకా ₹1 మిగలదు. లేదు, ఒంటి మీద బట్ట కూడా ఉండాలి, అటు ఇటు పోవడానికి బస్ ఛార్జీలు కావాలి అనుకుంటే తిండిలో పొదుపు చేయాలి. కాబట్టి పౌష్టికాహార లోపం వచ్చేసింది. ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఈ మాట కూడా చెప్పింది. పౌష్టికాహార లోపం వచ్చేసింది, రోగాలు, నొప్పులు పెరిగిపోతున్నాయి. ఇది ఈ దేశంలో ప్రతిపక్షాలు చెప్పే మాట కాదు, కమ్యూనిస్టులు చెప్పే మాట కాదు. మోడీ ప్రభుత్వం అధికారయుతంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే రిపోర్టు రాతపూర్వకంగా చెప్పిన విషయాలు ఇవన్నీ, ఇప్పుడు నేను చెప్పినవన్నీ. అంటే భారతదేశంలో శ్రామికుల పరిస్థితి ఇంత దీనావస్థ ఉన్నది. ఇలాంటి పరిస్థితి జనం ఎదుర్కొంటా ఉంటే మరి ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటి? మరో నోబెల్ ప్రైజ్ విన్నర్, ప్రపంచ బ్యాంక్ అధినేతగా పనిచేసినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్త పికెట్టి, ఒక ఫ్రెంచ్ ఆర్థికవేత్త, ఏమన్నాడు? ఆయన రాశాడు, భారతదేశంలో బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్న నాటి కంటే కూడా ఇప్పుడు ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి అని చెప్పాడు. ఆయన ఏం కమ్యూనిస్ట్ కాదు, ప్రపంచ బ్యాంకుకు అధినేతగా పనిచేసినవాడు. మోడీ గారి గురువులే చెప్తున్నారు ఈ విషయం. అంతేకాదు, దీనికి పూర్తి భిన్నంగా
దేశంలో ఉన్న మొత్తం సంపదలో 40.1% మొత్తం జనాభాలో 1% ధనికుల చేతుల్లో పోగుబడి ఉన్నది. శతకోటీశ్వర్ల సంఖ్య మోడీ పాలనలో 200కు చేరింది, రెట్టింపైంది, డబుల్ అయింది. మోడీ పాలనలో ఒకవైపు కార్మికుల పరిస్థితి అది, వ్యవసాయ కూలీల పరిస్థితి అది, పేద రైతుల పరిస్థితి అది. కానీ బడాబాబుల బొజ్జలు మాత్రం ఎట్లా పెరిగినాయో చూడండి. ఒక 100 మంది శతకోటీశ్వర్ల సంపద ఒక సంవత్సర కాలంలో మూడింతలు పెరిగింది. మూడింతలు. ప్రపంచంలో ఒక కార్మికుడి వేతనం అట్లా పెరుగుతుందా? ఒక ఉద్యోగి వేతనం ఎక్కడైనా అట్లా పెరగ్గా చూసామా మనం? కానీ ఒక శతకోటీశ్వరుడి సంపద ఒక్కడిది కాదు, 100 మంది భారతదేశ శతకోటీశ్వరుల సంపద 3 రెట్లు పెరిగింది గత సంవత్సర కాలంలో. ఎట్లా సాధ్యమైంది? అంటే శ్రామికుల మూల్గులు పీల్చడం వల్ల కాదా? గాల్లోంచి పడ్డదా? శ్రామికుల శ్రమ దోపిడీని ఎట్లా దోచుకుంటున్నారో చూడండి, ఎట్లా తెగబలిసిపోతున్నారో చూడండి. ఇంకా హృదయ విదారకమైన పరిస్థితి. కరోనా కాలంలో సాధారణ ప్రజానీకమంతా విలవిల్లాడినలు మనందరికీ తెలుసు. ఆ కాలంలో కూడా బడాబాబుల ఆస్తులు బాగా పెరిగినాయి, లాభాలు విపరీతంగా పెరిగినాయి. ఎట్లా సాధ్యమైంది? ఎట్లా సాధ్యమైంది? దీన్ని ఏమంటాం? ఇల్లు గాలుతుంటే బొగ్గులు ఏరుకోవడం అంటే ఇదే కదా. భారత పెట్టుబడిదారులు బడాబాబులు ఎట్లా బలిసిపోయారు, కరోనా కాలంలో ఎట్లా బలిసిపోయారు. మోడీ పాలనలోనే అది జరిగింది. ఇదో భాగం. ఒకవైపు శ్రామికుల పరిస్థితి ఇట్లా ఉంది, మరొకవైపు పెద్ద పెద్ద పెట్టుబడిదారుల సంపద అట్లా పోగైతా ఉంది. ఇంత జరుగుతూ ఉంటే కొంతమంది నీతి సూత్రాలు చెప్తారు. కార్మిక వర్గం తాగుబోతులండి, తాగి తందనాలు ఆడతారు, పొదుపు లేదు వీళ్లకు, పొదుపు చేస్తే సంపద కొంచెం కుటుంబాన్ని నడుపుకోవచ్చు అని చెప్పి సూత్రాలు చెప్తారు. కార్మికుడు ఎంత తాగినా ఎంత తాగుతాడు? తాగడాన్ని ఎవరూ సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ ఆర్థిక వ్యవస్థలో దాని ప్రభావం ఏమిటి? మొదటి పాయింట్, వాళ్ళందరినీ తాగుబోతులుగా మారుస్తున్నది పాలకులే. ఎక్సైజ్ ఆదాయాన్ని ఆదాయపు వనరుగా మలుచుకున్నాయి. ఇదే బీజేపీ గవర్నమెంట్, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇదే టీడీపీ గవర్నమెంట్, ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్. జనాన్ని తాగుబోతులు చేస్తున్నది వీళ్ళే. మళ్ళీ నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు కూడా వీళ్ళ శిష్యులే. కానీ దీనికి పూర్తి భిన్నమైన ఇంకొక ఉదాహరణ ఉంది. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు తాగి తందనాలాడుతూ దుబారా చేస్తున్న తీరు ఎట్లా ఉంది? ముంబైలో అంబానీ ఇల్లు 27 అంతస్తులు. అవసరమా ఒక కుటుంబానికి? 6 అంతస్తుల వరకు కొన్ని వందల కార్లు పోతాయి. అవసరమా ఒక కుటుంబానికి? ఒక కుటుంబం బతకడానికి ఇంత కావాలా? అంతేకాదు, ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి చేశాడు ఈ మధ్య. కొడుకు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడు అసలు ఊహించలేం. ఎవరు కళ్ళు చెదిరిపోతాయి. కళా నిజమా అనుకుంటాం. 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 5,000 కోట్లతో అత్యంత ఆధునికమైన పరిశ్రమ పెట్టి 2-3 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. అది భారతదేశంలో జీడిపి అభివృద్ధికి ఎంత ఉపయోగపడుతుంది? ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి? 5,000 కోట్ల కొడుకు పెళ్లికి. ఉంగరం ఖర్చు, పెళ్లి కొడుకు ఉంగరం ఖర్చు 9 కోట్లు. పెళ్లి కొడుకు చేతి గడియారం ఖర్చు 22 కోట్లు. ఏమి దుబారా ఇది? కష్టపడ్డోడు ఎవడు ఇట్లా ఖర్చు పెట్టాడు? కూర్చొని శ్రమ దోపిడీ చేసిన వాళ్లకు, కష్టం విలువ తెలవని వాళ్లకు మాత్రమే ఇలాంటి ఖర్చు అలవాటు అవుతుంది. కార్మికులు ఎవరు ఇట్లా ఖర్చు పెట్టరే, ఇంత దుబారా చేయరు కదా. అందుకనే ఈరోజు దేశంలో స్పష్టంగా కనపడుతోంది, శ్రామికుల కష్టాలు పెరిగినాయి. వాళ్ళ హక్కులను కాలరాచి ఇప్పటికే గొడ్డు చాకిరీ చేస్తున్నటువంటి కార్మికులను మరింత బానిసలుగా మార్చేసేందుకు కార్మిక చట్టాలు రద్దు చేసి, కనీస హక్కులు లేకుండా చేసి నియంతృత్వ పాలన చేస్తున్నటువంటి పాలకులు ఇప్పుడు కార్మికుల ఘోష వినడానికి సిద్ధంగా లేరు. బాధాకరమైన విషయం, బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలనే తేడా లేకుండా ఇలాంటి విధానాలు అనుసరిస్తున్నారు.
చివరగా ఒక్కటి చెప్పకపోతే మోడీకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అంబానీలు అదానీలే కాదు, మోడీ కూడా ఒక ప్రధానమంత్రిగా తన అధికార నివాసాన్ని 467 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించుకున్నాడు. అవసరమా? పెళ్లి కాని భార్య లేని ఒంటిగాడని మాట్లాడతారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి ఒంటిగాడికి 467 కోట్ల రూపాయలు విలువ చేసే అంత పెద్ద ఇల్లు అవసరమా? జనం ఇట్లా ఉండగా, ఇల్లు వాకిలు లేకుండా జనం ఇబ్బందులు పడుతుంటే అంటే పేదలను వెక్కిరించడం కాదా ఇది? అంతేకాదు, పండుగ పబ్బాలు వస్తే 10 లక్షల రూపాయలు విలువ చేసే సూట్ వేసుకునేటువంటి ప్రధాని ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? మోడీ తప్ప. ఒంటి మీద గుడ్డ లేకుండా చాకరీ చేస్తున్న కార్మికుల్ని పరిహసించడం కాదా ఇది? సిగ్గుతో తలదించుకోవాలి కదా. అందుకని ఎవరు దుబారా చేస్తున్నారు? పెట్టుబడిదారులు దుబారా చేస్తున్నారు, పాలకులు దుబారా చేస్తున్నారు, కార్మికులు కష్టపడి శ్రమతోడ్చి కుటుంబాల్ని సాకుతున్నారు. అలాంటి వాళ్లకు కనీస కుటుంబ జీవితం లేకుండా వాళ్ళను మరింత కట్టుబానిసలుగా మార్చేటువంటి ప్రయత్నం, ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నం మొదలైంది, నడుస్తున్నది. ఇది సాగదు, ఇది చెల్లదు అని చెప్పడం కోసమే జూలై 9వ తేదీ అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. చివరగా ఒక్క మాట చెప్తున్నాను. భారత కార్మిక వర్గం పాలక వర్గాల బెదిరింపులకు భయపడిపోతుంది అనుకుంటున్నారు. ఇది చరిత్ర గురించి తెలియకపోవడం సూచిస్తోంది. ఇది భయపడరు కార్మిక వర్గం. భారతదేశ చరిత్రే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 1908లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నటువంటి బాలగంగాధర్ తిలక్ను అరెస్టు చేసి 6 రోజులు అండమాన్ జైల్లో పెడితే దానికి సమాధానంగా బొంబాయి కార్మికులు 6 రోజులు సమ్మె చేశారు. మొట్టమొదటి రాజకీయ సమ్మె. ఏ రాజకీయ పార్టీ మద్దతునివ్వలేదు, కానీ వందల మంది ప్రాణత్యాగం చేసినటువంటి సమ్మె. కార్మికులు రాజకీయ సమ్మెకు సిద్ధపడ్డారు. ఇప్పుడు ఇది 1908 కాదు సుమా. ఇప్పుడు ఎర్ర జెండా ఉంది దేశంలో, వామపక్ష పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ సమ్మెకు కమ్యూనిస్టులు సంపూర్ణమైన మద్దతునిస్తున్నారు. ఎర్ర జెండా అండగా ఉన్నది. ఇప్పుడు కార్మిక వర్గం ఒంటరి కాదు. అందుకని ఇంకేమాత్రం కూడా పాలక వర్గాలు అలాంటి భ్రమల్లో ఉంటే తగిన సమాధానం చెప్పాల్సి వస్తుంది, తగిన గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. భారత కార్మిక వర్గం కళ్ళు మూసుకోదు. జూలై 9 చివరి సమ్మె కాదు, జూలై 9 ప్రారంభం అనే విషయం పాలకులు అర్థం చేసుకోక తప్పదు అనే విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. నమస్తే. థ్యాంక్ యూ. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అడుగుతాను. మరి కేరళ ప్రభుత్వం కూడా ఈ 10 గంటల పని విధానం మీద ఏమన్నా జియో జారీ చేస్తుందా? అసలు కేరళ ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏమిటి దీని మీద? కేరళ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయడాన్ని వ్యతిరేకించింది. ఈ 4 లేబర్ కోడ్స్ను వ్యతిరేకించింది. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక కనీస వేతనం అమల్లో ఉన్నది కేరళలో. కార్మిక వర్గానికి సంపూర్ణమైనటువంటి కార్మిక చట్టాలు, హక్కులు అమల్లో ఉన్నది కేరళలో. చూద్దాం భవిష్యత్తులో ఎలా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రోజుకి 10 గంటల పని అని మళ్ళీ 48 గంటలు వారంలో పని తీసుకోవాలి అని చెప్పింది గవర్నమెంట్. ఇది కాంట్రడిక్షన్ గురించి మీరు చెప్పారు. అది 6 గంటలు కంటే మించి పని తీసుకోరాదు, బ్రేక్ ఇచ్చి మళ్ళీ పని తీసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఆ బ్రేక్ కూడా పని గంటల్లో భాగంగా ఉంటుందా, లేకపోతే ఆ బ్రేక్ విడిగా ఉంటుందా? ఇప్పుడు ఇచ్చిన జీవో ప్రకారం అరగంట పని గంటల్లో భాగమే. 10 గంటల పని అయినా 12 గంటల పని అయినా అందులో అరగంట భాగం. అందులో అరగంట భాగం. ఓకే. తర్వాత మీరు చెప్పినటువంటి విషయాలు, మోడీ మనం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 4వ స్థానంలోకి చేరిందని చెప్పాడు. తర్వాత ఒక 15 రోజుల్లోనే ఇంకో మాట అన్నాడు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3వ స్థానంలోకి దూసుకెళ్తుండగా ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయి చూస్తున్నాయని చెప్పాడు. మీరు చెప్పిందేమో పూర్తి భిన్నంగా ఉంది. ఏమిటి అసలు మోడీ చెప్తున్నది ఏమిటి? 4వ స్థానంలో ఉన్నామా, 3వ స్థానంలో ఉన్నామా, ఏ స్థానంలో ఉన్నాం మనం? మొదటిది, మోడీ భారతదేశంలో ఉన్న సంపదను లెక్కించి చెప్తున్నాడు.
ఆ సంపద గురించి లెక్క బహుశా తప్పు కాకపోవచ్చు. సంపద సృష్టి జరుగుతోందనేది నిజం. మన ప్రశ్నల్లా ఆ సృష్టించబడ్డ సంపద ఎవరు సృష్టిస్తున్నారు? కార్మికులు సృష్టిస్తున్నారు, రైతులు సృష్టిస్తున్నారు, వ్యవసాయ కూలీలు సృష్టిస్తున్నారు. ఆ సంపద అంతా ఎక్కడ పోగవుతోంది? బడాబాబుల దగ్గర పోగవుతోంది. సమస్య అది. అందుకని సంపద పోగవుతున్నది నిజం. అది ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నా, 4వ స్థానంలో ఉన్నా, 3వ స్థానంలో ఉన్నా ఆ లెక్కలు రైటో రాంగో వేరే విషయం. కానీ ఆ సంపద సృష్టిస్తున్నది కార్మిక వర్గం. వీళ్ళ బతుకులు మాత్రం ఇట్లున్నాయనేది ఆ ప్రభుత్వమే చెప్పింది, ఎకనామిక్ సర్వే రిపోర్ట్. ఇప్పుడు ఐఎల్ఓ 6 గంటల పని విధానాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా 4 గంటల పని విధానాన్ని ఐఎల్ఓలో భాగస్వాములైనా, లేకపోతే ఐఎల్ఓ నుంచి దూరంగా ఉండేటువంటి ట్రేడ్ యూనియన్స్ మన దేశంలో చాలా ఉన్నాయా? ఈ దేశంలో ఉన్న దాదాపు ప్రధాన ట్రేడ్ యూనియన్లన్నీ ఐఎల్ఓలో భాగమే, బిఎంఎస్ తప్ప. బీజేపీ భజన చేసే బిఎంఎస్, ఆర్ఎస్ఎస్ శిష్యులుగా ఉన్న బిఎంఎస్ తప్ప అందరూ ఐఎల్ఓలో భాగమే. అందరూ ఇదే కోరుతున్నారు. మరి అది కోరుతున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఇటువంటి స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నాయి? ఇప్పుడు ఐఎన్టీయూసీ కోరుతుంది, కాంగ్రెస్ పార్టీ 10 గంటల పని విధానం అంటుంది. మరి ఈ కాంట్రడిక్షన్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ట్రేడ్ యూనియన్ నాయకులుగా ఉన్నారు. అట్లనే ఇతర బూర్జువా పార్టీల నాయకులు కూడా కొన్ని ట్రేడ్ యూనియన్లకు నాయకులుగా ఉన్నారు. సాధారణ పరిస్థితుల్లో అది వాళ్లకు నడిచిపోయింది. కానీ పరీక్షా సమయం వచ్చేటప్పటికే కార్మిక వర్గం నుంచే ఇప్పుడు ఒత్తిడి వస్తుంది. అన్న మరి 8 గంటలు పోయి 10 గంటలు అవుతుంది, 12 గంటలు అవుతుంది, మేము ఎట్లా పనిచేయాలి అన్నప్పుడు, లేదు మీరు పనిచేయాల్సిందే అన్నారనుకోండి, కార్మికులు వాళ్ళని బయటికి గెంటేస్తారు కదా. కాబట్టి ట్రేడ్ యూనియన్ నాయకులుగా, కార్మిక నాయకులుగా వాళ్ళు కూడా కార్మికుల హక్కుల కోసం నిలబడక తప్పని పరిస్థితి. అందుకని వాళ్ళు తేల్చుకోవాలి, వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో ఉండాలా, బయటికి రావాలా, కార్మిక వర్గం తరఫున ఉండాలా, యాజమాన్యాల తరఫున ఉండాలా, అలాంటి వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి సమయం ఇది. ఓకే, ఇంకో ప్రశ్న ఉంది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. కొనుగోలు శక్తి పడిపోతే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది అనేది ఆర్థిక శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నది. మన దేశంలో ఈ మాంద్యం సూచికలు కనపడుతున్నాయా? అవి ఏ స్థాయిలో ఉన్నాయి? ఈ విషయం కూడా ఎకనామిక్ సర్వే చెప్పింది. ఇప్పుడు మూతపడ్డన్ని చిన్న చిన్న పరిశ్రమలు ఎప్పుడూ మూతపడలేదని చెప్పింది. చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. ఇప్పుడు వెలుగుతున్నాయి ఏమన్నా ఉంటే బడాబాబుల కంపెనీలే వెలుగుతున్నాయని కూడా చెప్పింది. భాష నాది, ఈ భాష నాది సారాంశం ఎకనామిక్ సర్వే రిపోర్ట్. పెద్ద పెద్ద కంపెనీలే వెలుగుతున్నాయి, చిన్న చిన్న కంపెనీలు పెద్ద ఎత్తున లక్షల్లో మూతపడ్డాయని ఎకనామిక్ సర్వేనే చెప్తా ఉంది. అంతేకాదు, నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఏమంటాం ఇన్సెంటివ్, ఈఎల్ఐ, ఎకనామిక్ రిలేటెడ్ ఇన్సెంటివ్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇన్సెంటివ్. ఇది ఎందుకు వచ్చింది? కంపెనీలు కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం తన బొక్కసాల్లోంచి, ప్రభుత్వ ఖజానాల్లోంచి డబ్బు ఇస్తుందంట. అంటే ఇప్పుడు మార్కెట్లో కొనుగోలు శక్తి పడిపోయి మార్కెట్ మందగిస్తున్న సమయంలో ఇలాంటి పేర్లు పెట్టి ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళని మేపడం అన్నమాట. ఇవన్నీ కూడా మందగిస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. ఓకే, ఇప్పుడు మీరు చాలా సిగాచి కంపెనీ గురించి చెప్పారు. చాలా ఘోరమైనటువంటి విపత్తు అక్కడ జరిగింది, ప్రమాదం జరిగింది, చాలా నిర్లక్ష్యపూరితంగా యాజమాన్యం వ్యవహరించింది అనేది స్పష్టంగానే కనపడుతుంది. ఇప్పుడు యాజమాన్యము కానీ ప్రభుత్వం కానీ ఏదో ప్రకటన చేశారు, కానీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఆ కార్మికుల కుటుంబాలకు ఎటువంటి సహాయం చేస్తుంది? ఇప్పుడు మొదటి విషయం నేను చెప్పాను, వచ్చినటువంటి కార్మికుల కుటుంబాలను ఓదార్చేవాడు, వాళ్ళకి సమాధానం చెప్పే దిక్కు లేదు అక్కడ. అక్కడ సిఐటియు నాయకులే ఒక సహాయక కేంద్రం లాగా కూర్చున్నారు. ఇక ప్రమాదం జరిగిన రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా వస్తున్న కార్మిక కుటుంబాలకు ఎంతో కొంత ఊరటనిస్తున్నది సిఐటియు నాయకులు, సిఐటియు కార్యకర్తలు. ఇది పరిస్థితి. ఇక రెండోది,
ఈ స్థితిలో ఉన్న కార్మికుల్ని చూడడానికి ఎండి కూడా 3 రోజుల వరకు రాలేదు. ఇదొకటి. 4వ అంశం, ప్రభుత్వం కార్మిక శాఖ మంత్రి అట్లనే మరొక మంత్రి ఆ రోజే వచ్చారు, ఏమీ చెప్పకుండా పోయారు. తెల్లారి ముఖ్యమంత్రి వచ్చారు, కార్మికులకు ₹1,00,00,000, చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 ప్రకటించారు. కానీ అది ప్రభుత్వం కాదు, యాజమాన్యమే ఇస్తుందన్నారు. యాజమాన్యం ఇవ్వాలి అనే దాంట్లో మనం ఎవరం విభేదించాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి బాధ్యతారహితమైనటువంటి మేనేజ్మెంట్లు ఖచ్చితంగా నష్టాన్ని భరించాలి, దాంట్లో ఏమీ సందేహం లేదు. యాజమాన్యాలు ఇవ్వద్దు, ప్రభుత్వమే భరించాలని నేను కూడా చెప్పట్లేదు. కానీ యాజమాన్యం ఇస్తుందని నమ్మకం ఉందా? ప్రభుత్వం ఆదేశిస్తే యాజమాన్యం అమలు జరపాలనే చట్టం ఎక్కడ లేదే. కాబట్టి ఇది అమలు జరిగేది ఎప్పుడు? ఈ కార్మికుల కుటుంబాలు ఎవరి చుట్టూ తిరగాలి రేపు? అందుకని ప్రభుత్వం ఏం చేయాలి? ముందు డబ్బు ఇవ్వాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 ఇచ్చి యాజమాన్యం దగ్గర నువ్వు వసూలు చేసుకో, అప్పుడు నిజాయితీ ఉన్నట్టు. రెండోది, ఇక పనిచేయలేని శక్తి లేని పరిస్థితుల్లోకి వచ్చినటువంటి గాయపడినటువంటి కార్మికులకు ఎంత అన్నాడు? ₹10 లక్షలు అన్నారు. పని చేయలేని పరిస్థితుల్లోకి వచ్చిన కార్మికుడికి చనిపోయినటువంటి వాడికి తేడా ఏంటండి? ఒకటే ఊరట, ఇంట్లో మనిషి బతికున్నాడు అని. కానీ చచ్చిపోతే 4 రోజులు ఏడుస్తారు, అయిపోతుంది. కానీ ఏ పని చేయలేని స్థితిలోకి వచ్చి మంచం పట్టినటువంటి వ్యక్తి జీవితాంతం ఉంటే ఇక ఆ కుటుంబంలో ఎంతటి భారం? 10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా? కాబట్టి కనీసం సెంటిమెంట్, మనిషి బతికున్నాడు కాబట్టి చచ్చినోడితో సమానంగా చూడలేము అనే సెంటిమెంట్ అడ్డం పెడుతున్నారు కదా. 50 లక్షలైనా ఇవ్వండి. ఈ 10 లక్షలు ఏంటి? బిచ్చం వేసినట్టు. ఇది దారుణమైనటువంటి. ఇక కేంద్ర ప్రభుత్వం వెంటనే కిషన్ రెడ్డి గారు చెప్పారు, మేము వెంటనే ప్రధానమంత్రికి చెప్పినాం, ప్రధానమంత్రి ₹2 లక్షల సహాయం ప్రకటించిండని. సిగ్గుతో తలదించుకోవాలి ఇట్లాంటి మాటలు చెప్పడానికి ఇక్కడి నుంచి ఉన్నటువంటి మంత్రిగా, బీజేపీ మంత్రి లేదా ప్రధానమంత్రి. ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఆ బీజేపీ ప్రభుత్వమే కదా కార్మిక చట్టాలు రద్దు చేసింది, ఈ యాజమాన్యాలకు ఇట్లా బరి తెగించి వ్యవహరించేట్టుగా ధైర్యం ఇచ్చింది. ఆ మాత్రం సోయి ఉండక్కర్లా. పైగా జనం చచ్చి బాధపడుతుంటే, ఏడుస్తూ ఉంటే ఈ మాటలు చెప్తున్నారు. ఎప్పుడు ఎంతసేపు రాజకీయ ప్రయోజనం ఎట్లా పొందుదామా అనేది తప్ప ఆ శ్రామికులు, కార్మికులు చచ్చారు, ఆ కుటుంబాలు ఏడుస్తున్నారు, వాళ్ళని ఓదార్చడం ఎట్లా, వాళ్ళకి సాయం చేయడం ఎట్లా అనే సోయి లేదు. ఇది స్వార్థ రాజకీయ ప్రయోజనాలు మనకు వ్యక్తం అవుతున్నాయి. షికాజీ ప్రమాదం మీద జరుగుతున్నటువంటి విచారణ ఏంటి? దాని గురించి మీకు ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి. షికాజీ మొదటిది కాదు, ఇప్పటికి అనేక ప్రమాదాలు అదే పాశమైలారంలో జరిగినాయి, పటంచెరువుల్లో జరిగినాయి, ఇంకా అనేక పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగినాయి. ప్రమాదం జరిగినప్పుడు విచారణ జరిపిస్తాం అనడమే తప్ప ఇంతవరకు ఏ విచారణ జరిగినట్టు కానీ ఆ రిపోర్టు కానీ ఎవరి ముందు లేదు. ఇప్పుడు కూడా న్యాయ విచారణ అని కానీ అధికారులతో విచారణ అని కానీ చెప్పట్లేదు. కార్మిక శాఖ, ఫ్యాక్టరీల శాఖ వాళ్ళు విచారణ చేస్తారట. అసలు వైఫల్యం వాళ్ళది కదా. వాళ్ళు సరైనటువంటి పర్యవేక్షణ చేయకపోవడం వల్ల కదా ఈ ప్రమాదం జరిగింది. వాళ్ళు పోయి విచారణ జరపడం ఏమిటి? ఇది పరిహసించడం తప్ప ఇంకొకటి కాదు. అందుకని ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించట్లేదు. ఓకే. చాలా మంది ఈ జూలై 9 సమ్మె జయప్రదం కావాలని చెప్పేసి మెసేజ్లు పంపారు. సరే, అవన్నీ చదవని అవసరం లేదు. ఆ మెసేజ్లన్నీ జయప్రదం కావాలని చెప్పేసి చెప్పారు. మీరు